గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 12 స్కందాల ఈ భాగవతంలో 5 స్కందాలు పూర్తి చేసాం. 6వ స్కందాన్ని మనం 39 భాగాలుగా చెప్పుకున్నాం. 40వ భాగం ఇప్పుడు చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ की జై. ఈ లోకంలో జీవుడు సంసారం అనే పాతాళ కూపంలో కూరుకుని పోయి గిలగిల్లాడుతున్నాడు. ఈ సంసార బంధం నుండి బయటపడకుండా అతడు పరబ్రహ్మ స్వరూపాన్ని ఎలా గుర్తించగలుగుతాడు? కర్మలు ఆచరించడం వల్ల స్వర్గఫలాలు లభిస్తాయి, ప్రాప్తిస్తాయి, కానీ కైవల్యం చేకూడదు కదా, అంటే మోక్షం రాదు కదా. జీవునికి దేవుని యందు ఆసక్తి ఉండటం ఎంతో అవసరం. భగవన్నిష్ట లేకుండా ఎన్నెన్నో దుష్కర్మలు చేసుకుంటూ పోయేవాడికి ఏమీ ఉపయోగం ఉండదు. మానవుని బుద్ధి ఎంతో చంచలమైనది. అది చెడు గుణాల వ్యామోహానికి లొంగిపోయి రంగులు పులుముకొని వింత వింత వేషాలు వేస్తూ ఉంటుంది. అటువంటి దుర్గుణాల వలయంలో చిక్కుకొని దిక్కుతోచని వాడికి మోక్షం అందనే అందదు. లేని అవకాశం కల్పించుకొని మానవుడు ఎడతెరిపి లేకుండా సంతతిని సృష్టిస్తూ ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటాడు. అల్లంత దూరంలో గట్టు కనిపిస్తున్నా దాన్ని అందుకోలేడు. మాయ వల్ల అతిశయించిన ప్రవాహ వేగాన్ని తట్టుకోలేక కింద మీద పడుతూ ఉంటాడు. అహంకారం అతన్ని వివసుణ్ణి చేసి జ్ఞాన మార్గం నుండి దూరం చేస్తుంది. బలవంతంగా వాని చేత దుష్కర్మలు చేయిస్తుంది. ఈ విధంగా పుట్టుక, చావు, రోగం అనే దురవస్థల్లో మునిగి తేలే జీవుడు ఆ బంధాల్లో నుండి బయటపడి సకల సౌఖ్యాలకి ఆకారము పరమసుందరమైన మోక్ష మార్గాన్ని ఎలా అందుకోగలడు? దుర్బుద్ధి గల పురుషుడు వక్రబుద్ధి గల స్త్రీని పెండ్లాడినట్టయితే ఈ సంసారం సరసంగా నడవదు. ఆ భార్యాభర్తలు ఒకరి మాట మరొకరు వినిపించుకోకుండా కాపురాన్ని కడగండ్ల పాలు చేసుకుంటారు. అటువంటి హీనమైన దుఃఖమైన సంసారంలో పడిన జీవుడికి తిరిగి స్వస్వరూపాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు. అటువంటి వాడికి మోక్షం ప్రాప్తించదు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, పంచభూతాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, పురుషుడు, ఈ 25 తత్వాలు ప్రతిబింబించే అద్దం వంటిది పరతత్వం. అటువంటి పరతత్వాన్ని పట్టుకునే ఉపాయం తెలుసుకోవాలి. అది లేకుండా జీవుడు ఏవేవో పనికిమాలిన కర్మలు చేస్తూ కూర్చుంటే అటువంటి వాడికి ఉత్తమమైన ముక్తి మార్గం ఎలా అందుతుంది? సంసార బంధంలో చిక్కుకున్న వారికి మోక్షాన్ని అనుసంధానం చేసేది ఆధ్యాత్మిక విద్య. అటువంటి పరతత్వ విద్యను పరిత్యజించి కర్మకలాపంలో పడిన అజ్ఞానాంధులైన అభాగ్యుడికి శుభం కలుగుతుందా? ఈ కాలచక్రం చాలా శక్తివంతమైనది. ఈ సమస్త జగత్తును చుట్టి పట్టుకుని సున్న చుట్టి మటుమాయం చేసే కిటుకులు దానికి తెలుసు. అటువంటి కాలస్వరూపాన్ని తెలుసుకోకుండా ఊరికే కర్మలు చేస్తూ కూర్చుంటే వాడికి అక్షయమైన మోక్షప్రదం దక్కదు. కృష్ణార్పణమస్తు. రేపు మనం 40 ఎంత చెప్పుకున్నాం? 39 నిన్న చెప్పుకున్నాం. ఇవాళ 40వ భాగం చెప్పుకున్నాం. రేపు 41వ భాగం చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ की జై. చేకోరా హారతి దుగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచ భౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతము సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు